ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టం, ఈ చట్టం మీద చాలా వివాదం నడుస్తుంది. దాని గురించి మాట్లాడడం కోసం సామాజిక ఉద్యమకారుడు తుంగా లక్ష్మీనారాయణ గారు మన దగ్గర ఉన్నారు. వారితోటి ముచ్చటిద్దాం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏముందండి అంత వివాదాస్పదం కావాల్సిన విషయం? భూ హక్కు చట్టం భూ హక్కునే గొడ్డల పెట్టుకు గురి చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ 2023 ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టంలో పొందుపరచబడ్డాయి. ఈరోజు ఏదైనా భూమి వివాదం ఉంటే హక్కుదారుల మధ్య దాన్ని సివిల్ కోర్టులకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, మ్యాజిస్ట్రేట్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రాబోయే కాలంలో ఈ చట్ట ప్రకారం ఆ కోర్టులకు వెళ్ళడానికి వీల్లేదు. ఓకే, రెవెన్యూ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులనే మండల స్థాయిలో, రెవెన్యూ డివిజనల్ స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే యంత్రాంగాల్లో నియమిస్తారు. ఓకే, ఈరోజు మనం ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మొదలుకొని ఐపీఎస్ ఆఫీసర్ల వరకు, ఎంఆర్ఓల వరకు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ కనుసన్నల్లో పనిచేసేటువంటి పరిస్థితి. అలాంటి ఒక అవినీతికరమైనటువంటి రాజకీయ ప్రలోభాలకు గురయ్యేటువంటి ఒక యంత్రాంగం చేతిలో భూ హక్కు చట్టాన్ని పెట్టితే, ఎడ్యుకేషన్ పెట్టడం పెడితే ఎంతటి ప్రమాదం ముంచుకొస్తుందో అది వర్ణించడమే కష్టం. ఓకే, అందుకనే ప్రమాదకరమైనటువంటి చట్టంగా నేను భావిస్తా ఉన్నాను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం ఏదైతే ఉందో ఆ యంత్రాంగంలో ప్రాథమికమైన పాత్ర, ప్రధానమైన పాత్ర రెవెన్యూ అధికారుల చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లకు లొంగే అవకాశం ఉంది. కాబట్టి అట్లా అదే కాకుండా వాళ్ళు అవినీతికి పాల్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది మొత్తం లోపభూయిష్టం అవ్వచ్చు, యజమానికి నిజమైన భూ యజమాని హక్కులకు భంగం కలగవచ్చు అని అంటారు మీరు. ఈ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో చెప్పండి ఒకసారి. ఈ ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం 2023 అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి సాధికార కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో చీఫ్ సెక్రటరీ స్థాయి వాళ్ళని లేదా స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి వాళ్ళని, ఐఏఎస్ ఆఫీసర్లని కమిషనర్గా నియమిస్తారు. ఓకే, అలాగే వైస్ చైర్మన్లుగా వాళ్ళు ఎవరినైనా నియమించుకోవచ్చు. పొలిటీషియనా ఇంకొకరిని పెడతారా, రిటైర్డ్ ఆఫీసర్ని పెడతారా, ఎనీబడి ముగ్గురితో నియమిస్తారు. అదే రాష్ట్రంలో అత్యున్నత బాడీ, దాన్ని సాధికారత కమిటీగా భావిస్తారు. వాళ్ళు ఇంటర్న్ కిందికెళ్ళి రెవెన్యూ డివిజనల్ స్థాయిలో ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ కానీ, సబ్ కలెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారిని కానీ ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీ అని చెప్పి నియమిస్తారు. ఓకే, వాళ్ళ కింద ఇంకా మండల స్థాయిలో అది ఫస్ట్ అపిలేట్ అథారిటీ అది. కింద మండల స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్డ్ ఆఫీసర్ని పెడతారు. ఓకే, ఆ ఆఫీసర్ దగ్గరే 2-3 రకాల పుస్తకాలు ఉంటాయి. ఒకటి రిజిస్టర్. ఆ రిజిస్టర్లో సర్వే నంబర్లు, పేర్లు, ఇప్పటి వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్ ఆధారంగా ఎవరి పేర్లతో సర్వే నంబర్ల వారీగా ఉన్నది అనేటువంటి నమోదు చేస్తారు. అంటే అదొక చిట్ట, అదొక భూములకు సంబంధించి ఒక చిట్ట. రెండవది వివాదాలు ఉన్నటువంటి భూములకు సంబంధించిన బుక్. అందులో ఏదైనా వివాదం ఎక్కడైనా కోర్టులో అక్కడ ఇక్కడ ఉంటే ఆ ఆస్తి వివరాలన్నీ కూడా ఒక బుక్లో రాస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మీ భూమి మీద నేను డిస్ప్యూట్ రైజ్ చేశాను, అది అందులో ఎక్కుద్ది, అది 3వ పుస్తకంలోకి వస్తుంది. అసలు ఆల్రెడీ కోర్టుల్లో నడుస్తున్నటువంటి వివాదాలు ఒక పుస్తకంలో వస్తాయి. ఇక 3వ పుస్తకం మీరు రేజ్ చేసినటువంటి ఇష్యూనే. ఎవరైనా ఆరోపణలు చేస్తే అది నాది అని డిస్ప్యూట్ రేజ్ చేస్తే
అలాంటి వాటన్నింటినీ మూడో పుస్తకంలో రాస్తారు, మూడో చిట్టాలో ఎక్కిస్తారు. ఇప్పుడు నేను మీ భూమి నాదే అని నేను క్లెయిమ్ చేయడానికి నేను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇస్తే కూడా డిస్ప్యూట్ రైజ్ అవుతుంది కదా. అంతే కదా. ఆరోపణలు క్లెయిమ్స్ ఏమన్నా ఉంటే వాటికి ఆధారాలు రుజువు చేసుకోవాల్సింది దానికి వేరే అపిలేట్ అథారిటీ ఉన్నది, అదే రెవెన్యూ డివిజనల్ స్థాయిలో. ఇక్కడికి వచ్చేటప్పటికి అతని బాధ్యత ఏంటంటే మూడో పుస్తకంలో రాసేయడం వరకే. అంటే నేను అసలు ఒక దొంగ పత్రం తయారు చేసి నా ఇంట్లో నేను అది మీ ఆస్తి మీదకి నేను ఆ దొంగ పత్రం తీసుకెళ్ళి ఇదిగో పలానా లక్ష్మణ్ గారి ఆస్తి నాది అని ఆ దొంగ పత్రం ఇస్తే మీ ఆస్తి వివాదాల చిట్టాలోకి ఎక్కుద్ది. ఇక అది ఏం చేయడానికి లేదు, ఏం చేయడానికి లేదు. మీ ఆస్తి మీరు అమ్ముకోవటానికి లేదు, మీ ఆస్తి మీరు తనఖా పెట్టుకోవడానికి లేదు. ఓకే. అందువల్ల ఈ మూడు పుస్తకాలు మెయింటైన్ నా దొంగ పత్రం అనేది ఎప్పుడు తెలుసుద్ది మరి? మీరు దొంగపత్రం అనేటువంటిది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీకు పడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర ఉండే మూడు పుస్తకాలు ఆయన దీనంలో ఉంటాయి, ఇవి రాస్తాడు. ఎలా రాస్తాడు? ముందు ఆయన అపాయింట్ కాగానే ఆయన సర్వే శాఖను నుంచి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి సమాచారాన్ని సేకరించుకొని సర్వే నంబర్ల వారీగా ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, వార్డుల వారీగా ఆ సమాచారాన్ని అంతా సేకరించుకొని క్రోడీకరించి ఆయన ముందు ఒక నోటిఫికేషన్ జారీ చేస్తాడు. ఈ సర్వే నంబర్లు, ఈ భూమి, ఈ ఆస్తి, అంటే ప్లాట్లు కూడా కావచ్చు, భూమి వేకెంట్ ల్యాండ్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వీరి పేర్లతో ఉన్నది అని ఆయన పత్రికల్లో నోటిఫై చేస్తాడు. ఆ నోటిఫై చేసినటువంటి దాన్ని చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు. 2 ఏళ్ల లోపు ఎవరైనా సరే హక్కుదారుడు చూసుకొని నా పేరు తప్పు ఉంది, నా సర్వే నంబర్ తప్పు ఉంది, అందులో విస్తీర్ణం తక్కువ ఉంది, దాంట్లో వారసుల యొక్క పేర్లు తప్పులు ఉన్నాయో, ఏ తప్పున్నా ఇదో ఈ తప్పు ఉంది, దీన్ని రెక్టిఫై చేయమని ఆ అధికారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు చూపించి రెక్టిఫై చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే 2 ఏళ్ల తర్వాత అదే పక్కా, ఇక దాన్ని సీజ్ చేయబడుతుంది. అంటే ఆ తర్వాత ఒకవేళ దాన్ని మళ్ళీ ఆ స్టేటస్ మార్చాలంటే నాకు ఏ దారి లేదు, హైకోర్టుకి వెళ్ళటం దారి అంతే. హైకోర్టుకు లేదు, వస్తాను. ఈ ఏదైనా డిస్ప్యూట్ అప్పుడు వస్తే ఇక రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి అప్పీలేట్ అథారిటీకి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అటువంటి కేసులే కాకుండా వివాద పుస్తకంలో నమోదైనటువంటివి, అంటే కోర్టులో ఉండేటివి, ఇక కోర్టులో విచారణ కొనసాగదు, ఆగిపోతుంది. అవి వచ్చి ఈ పుస్తకంలో చేరతాయి. ఈ కేసులన్నీ ఆ రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళాలి. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం 2వ చిట్టాలో ఉన్న న్యాయ వివాదాలు ఏవైతే ఉన్నాయో, న్యాయస్థానాల పరిధిలో ఆల్రెడీ వాళ్ళ కింద వాళ్ళు విచారిస్తున్న వివాదాలన్నీ ఆ విచారణ ఆగిపోయి 3వ చిట్టాలకు ఎక్కుతాయా? 2వ చిట్టాలకు వస్తాయి. ప్రస్తుతం ఆల్రెడీ వివాదంలో ఉన్నటువంటివి ఏవైతే విచారణలో ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పాలి. హక్కుదారుడు ఇదో ఈ కోర్టులో ఈ వ్యాజ్యం నడుస్తుందని, అవన్నీ వివాదాలు ఉన్నటువంటి రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. ఓకే. ఆ వాద్యం కంటిన్యూ అవుతా అవదా? అది ఇప్పటికీ హైకోర్టు ప్రస్తుతానికి కింద కోర్టులు ఆపేశాయి. ఈ యాక్టు నోటిఫై అయిన తర్వాత ఆపేశారని హైకోర్టుకి వెళితే హైకోర్టులో లేదండి ఇంకా పూర్తిగా అది అమల్లోకి రాలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్తే మీరు అంతవరకు కొనసాగించండి మీ కేసులు మీరు అని అన్నారు. ఇప్పుడు అవి అప్పుడప్పుడు విచారణకు వస్తున్నాయి, జరుగుతున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఈ చట్టం కింది వరకు, క్షేత్రస్థాయి వరకు అమల్లోకి వచ్చిన తర్వాత కింది కోర్టులు విచారించడానికి వీల్లేదు. సివిల్ కోర్టులు కొత్త కేసులు తీసుకో, ఓకే, కొత్తవి కాదు పాతవి కూడా ఆగిపోతాయి. అక్కడికి ఆగిపోతాయి. అది చెల్లుబాటు అవుద్దా? అది అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. చట్టంలో ఉంది సరే, చట్టంలో ఉన్నది సరే, మన ఇంగితం, మన కామన్ సెన్స్తో మాట్లాడుకుందాం. ఒకసారి ఒక న్యాయ ప్రక్రియకి కిందకి వెళ్ళిన తర్వాత అందులోంచి సగంలో తీసుకొచ్చి ఈ ఎడ్యుకేషన్ ఈ అఫీషియల్ అథారిటీకి అప్పచెప్పడం అనేది చెల్లుబాటు అవుద్దా? అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మళ్ళీ హైకోర్టుకు పోవాలి, ఇంకా ఆ పై సుప్రీంకోర్టుకు పోవాలి, దాన్ని ఛాలెంజ్ చేయాలి, కోర్టులు తీర్పు ఇవ్వాలి. ఇది వచ్చింది, నోటిఫై అయింది అనగానే
కింది స్థానిక కోర్టులు ఆ కేసులను ల్యాండ్ డిస్ప్యూట్ కేసులను విచారించడమే ఆపేశారు. ఆపేస్తే అవి దాని మీద హైకోర్టుకి వెళితే హైకోర్టు చెప్పింది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదంటున్నారు కదా, ప్రభుత్వం చెబుతున్నది కదా, మీరు అంతవరకు కొనసాగించండి అన్నారు. అందువల్ల ఇప్పుడు అడపాదడప వాయిదాలు వేసుకుంటూ నడుస్తున్నాయి. కానీ రేపు ఒక్కసారి పూర్తి స్థాయిలో ఇది అమల్లోకి వచ్చేస్తే కింది స్థాయి వరకు, అప్పుడు ఇవి ఇక సివిల్ కోర్టుల్లో ఉన్నటువంటి విచారణలో ఉన్నవి కూడా ఆగిపోయి వివాద పుస్తకాల్లో చేరతాయి. ఈ వివాద పుస్తకాల్లో చేరినటువంటివి పైన రెవెన్యూ డివిజనల్ స్థాయిలో ఉన్నటువంటి అపలేట్ అథారిటీ, ల్యాండ్ టైటిలింగ్ అపలేట్ అథారిటీ, ఎవరినైతే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆయన రిటైర్డ్ కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళతో నియమించబడేటువంటి అధికారి మాత్రమే వాటిని విచారించాలి, వాద ప్రతివాదనలు వినాలి, ఆయన ఇచ్చే తీర్పే తీసుకెళ్ళి మళ్ళీ రిజిస్టర్లో రాయించుకోవాలి. ఒకవేళ నచ్చకపోతే, సంతృప్తి పడకపోతే సెకండ్ పైన రాష్ట్ర స్థాయి అప్లేట్కి వెళ్ళాలి. అక్కడ వచ్చేటువంటి సంతృప్తి కాకపోతే హైకోర్టుకి వెళ్ళవచ్చు. సివిల్ కోర్ట్స్ లేవు, సివిల్ కోర్టుకు పరిధి లేదు, తీసేశారు. నేరుగా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో సమీక్ష చేసుకోమనాలి. ఆ హైకోర్టు ఇచ్చేదే ఇదవుతుంది. ఆ పైన ఇంక మళ్ళీ సుప్రీంకోర్టు ఉండనే ఉంటుంది. కానీ కింద కోర్టుల జ్యూరిడిక్షన్ నుంచి పూర్తిగా దీన్ని తీసేశారు. ఒకటి. రెండవది ఇక్కడ ఇంకా గమనించాల్సింది ఏంటంటే అత్యంత ప్రమాదకరమైంది, 1908 ప్రొసీజర్ కోడ్ ఒకటి నిబంధనావళి ఉన్నది. దాన్ని పాటించాల్సిన అవసరం లేదు ఈ ల్యాండ్ టైటిలింగ్ అపలేట్ అథారిటీ ఎవరైతే జడ్జిమెంట్లు ఇస్తారో వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మీరు తీర్పు ఇవ్వచ్చు అనే పాయింట్ ఇక్కడ రాశారు ఈ చట్టంలో. అంటే ఏవైతే క్లారిటీ ఇవ్వండి, ఏవైతే ఇప్పుడు సివిల్ కోర్ట్స్లో ఈ 1908 ప్రొసీజర్ ప్రకారం తీర్పులు ఇస్తున్నారు, జడ్జిమెంట్ విచారణ జరిపి, దాన్ని పక్కన పెట్టేయండి. దాన్ని మీరు కులబద్దగా తీసుకోవద్దు. మీరు తీర్పు ఇవ్వాల్సింది సహజ న్యాయ సూత్రం, దాని మీద ఆధారపడి తీర్పులు ఇచ్చేయచ్చు. సహజ న్యాయ సూత్రం అంటే ఏమిటో కోడిఫై అయిందా? సహజ న్యాయ సూత్రం అనేది భారతదేశంలోనే ఏ చట్టము చెప్పదు. ఏ కోర్టులు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా తీర్పు ఇవ్వవు, సుప్రీంకోర్టు కూడా ఇవ్వదు. కానీ ఇవాళ అపిలేట్ అథారిటీకి అధికారం ఇస్తుంది చట్టం, సహజ న్యాయ సూత్రానికి అనుగుణంగా ఇవ్వమని. అంటే తన బుర్రలో ఏదైతే సహజ న్యాయ సూత్రం అని అనుకుంటే దానికి అనుకూలంగా తీర్పు ఇవ్వచ్చు. అంటే దీన్ని ఇంకా ఒక వాక్యంలో చెప్పాలంటే మీరు చెప్పిన దాన్ని కోడిఫై కానీ సహజ న్యాయ సూత్రం అనే ఒక బ్రహ్మ పదార్థం ఆధారంగా ఒక అధికారి తీర్పిచ్చి, అరే అబ్బాయి ఇది భూమి నీది కాదు, పలానా మనిషిది చెప్పేయచ్చు. దాని మీద వీడు చచ్చినట్టు పై కోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి తప్పనిసరిగా. ఓకే. ఇప్పుడు ఇంకో మనం ఇది ఒకసారి దీంట్లోకి వెళ్తేనండి, ఈ భూ హక్కుదారులకి దీనివల్ల వాళ్ళ ఆస్తులను వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఉంది, కనీసం తాత్కాలికంగానైనా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మళ్ళీ ఒకసారి పాత ప్రశ్న వేస్తాను. నేను ఒక దొంగపత్రం తయారు చేసి మీ భూమి మీద నేను హక్కు క్లెయిమ్ చేస్తా, దాన్ని డిస్ప్యూట్స్ చిట్టాలో ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత అది దొంగపత్రం అని నిరూపించాల్సిన బాధ్యత మీ నెత్తి మీద ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు ఎవరికైతే హక్కుదారుడు ఉన్నాడో, ఎవరికైతే ఆ హక్కు కోల్పోతున్నాడో వాడి బాధ్యత అవుతుంది. పోయి కాదయా బాబు, నా భూమిది, నేనే హక్కుదారుని, నేనే వారసుని, మా తాత ముత్తాతల నుంచి నేనే అనుభవిస్తున్నాను అని అంటాడు అనుకోండి, అని మీరు నిరూపించుకోవాలంటే భారతదేశంలో ఎక్కడైనా సరే, అసలు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా గ్రామాల్లో ఇవాళ తాత ముత్తాతల నుంచి చేసుకుంటూ ఉంటారు, కానీ అవి రికార్డెడ్గా అప్డేట్ చేసిన కాకపోవచ్చు. గ్రామనత్తం అని చెప్పేసి గ్రామాల్లో ఉంటాయి, అక్కడ ఇళ్ళు కట్టుకొని ఉంటారు. ఆ స్థలం రిజిస్ట్రేషన్ ఉండదు, పట్టా ఉండదు, వాళ్ళ తరతరాలుగా అక్కడే ఇళ్ళు కొనసాగుతుంటారు, భూములు సాగు చేసుకుంటూ ఉంటారు. నిరూపించుకునే దారి కూడా లేని అవకాశం ఉండేటువంటి కేసులు కూడా చాలా ఉంటాయి. ఈరోజు సమగ్ర భూ సర్వే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేసింది. దాంట్లోనే ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఎర్నేని నాగేంద్రనాథ్ గారు ప్రముఖ రైతు నేత ఆంధ్రప్రదేశ్లోని, ఇటీవలే
కాలం చేశారు. అమరుడైనాడు, ఆయన చనిపోయాడు. ఆయన ఉండంగానే ఆయన భూమి 23 ఎకరాలు 24 ఎకరాల భూమి వేరే వాళ్ళ పేరుతో రాసేశారు. ఆ సమగ్ర భూ సర్వే చేసేటువంటి అధికారి చేసిన తప్పది. తర్వాత దాన్ని రెక్టిఫై చేయించుకోవడానికి ఆయన డైరెక్ట్గా పోయి ఆయన రిప్రజెంట్ చేసినా కుదరలా. ఆయన కాలికి బలపం కట్టుకొని అన్ని ఆఫీసులు తిరిగి ఉన్నతాదుల దగ్గరికి వెళ్ళి నానా తంటాలు పడి చేసిన అది మార్చుకోవడం అనేది కష్టమైనటువంటి పరిస్థితి మారిపోయింది. అంటే అలాంటి నాయకుడికే నాయకుడికే ఒక చిన్న పొరపాటు చేస్తే కింద అధికారి వాటిని నమోదు చేసేటప్పుడు జరిగే ప్రమాదం అది. ఆయన మిస్సెస్ ఒక మాజీ మంత్రివర్యురాలు సీతాదేవి గారు, ఒక చరిత్ర ఉన్నటువంటి కుటుంబం, అంతటి వాళ్ళకే అలాంటి ఇబ్బంది ఎదురైతే ఇక సామాన్యుడు, నిరక్షరాస్యుడు, గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఏ కులం వాళ్ళైనా సరే గ్రామీణ ప్రాంతంలో సామాజిక అవేర్నెస్ లేనటువంటి వాళ్ళు, స్పృహ లేనటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ ఆస్తులు ఏ విధంగా పరిరక్షించబడతాయి? దిక్కు దశ లేదు, ఇంకేముంది. అంటే ఇప్పుడు దీన్ని ఇంకొక చిన్న ముక్కలో చెప్పాలంటే, నేను ఒక దొంగ పత్రం తగిలిచ్చి చిద్దిలాసంగా నేను నా ఇంట్లో కూర్చోవచ్చు, మీరు తిప్పలు పడాలా, ఇది కాదు ఇది నాదే నిరూపించుకోవడానికి, అంతే కదా. హక్కు నాదే అని చెప్పి రుజువు చేసుకోవడం మీ బాధ్యత అంటారు. ఆయన చెప్తున్నాడు, ఆయన పత్రాలు ఇచ్చారు, ఆ పత్రాల ఆధారంగా మేము రిజిస్టర్ చేసాం, ఇక్కడ వివాదాలు దాంట్లో రాసాం, మీరు పైన అప్పీలేట్ అథారిటీకి పోండి, మీ ఆధారాలు చూపించండి, తీర్పు తెచ్చుకోండి, తీర్పు తీసుకొని చెప్పండి, మేము మామూలు రిజిస్టర్లో రాస్తాం మీదే ఆస్తి అని. లేదంటారా అక్కడ కూడా మీకు ప్రతికూలంగా వస్తే పైకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, కానీ కింది కోర్టుకు పోవడానికి వీల్లేదు. అంటే ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది చిన్న సన్నకారు రైతుల భూములు ఎవరైనా వచ్చి ఒక డిస్ప్యూట్ రైజ్ చేయొచ్చు. ఆ చదువు లేని రైతులు, సామాజిక అవగాహన లేని రైతులు, నిరక్షరాస్యు లేని రైతులు, ఎప్పుడో తాతల తండ్రుల కాలం నుంచి వచ్చిన చిన్న చెక్క పండించుకుంటూ ఏదో అరకొర స్థాయిలో జీవితం గడిపేవాళ్ళు, వాళ్ళు దాన్ని కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూములు, నేను ఒక గ్రామం నుంచే వచ్చాను, కుగ్రామం నుంచే, గన్యాల తగాద ఉంటుంది. అవును, ఆ భూమి దగ్గరికి పోవడానికి దారి ఉండదు, దారి తగాద ఉంటుంది. ఎందుకంటే భూములు తరతరాలుగా మారుతూ వస్తాయి, చేతులు మారుతూ వచ్చినాయి. ఒక కుటుంబంలో 4, 5 మంది, 6 మంది, గతంలో 10 మంది, 20 మంది అటు ఉండేవాళ్ళు. విభజన జరిగేది, విభజన జరుగుతూ ఇప్పుడు ఎక్కడికి ఉంటుందంటే ఒక వ్యక్తి భూమి దగ్గరికి పోవడానికి దారి ఉండదు, రెండింటి మధ్య గణ్యం ఉండదు. ఇట్లాంటి డిస్ప్యూట్సే చాలా ఎక్కువగా ఉంటాయి. తగాదాలు పెట్టుకుంటారు, హత్యలు చేసుకుంటారు, లేకపోతే కోర్టులకు వెళ్తారు, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, భూమి తగాదాలు. ఇవాళ కోర్టుల్లో 100కి 80% భూమి తగాదాలే. ఈరోజు అలాంటి చిన్న చిన్న సమస్యలు అరెకరం, 2 ఎకరాలు, ఎకరం ఉండేటువంటి వాళ్లకు వస్తే వాళ్ళు ఈ అధికారి దగ్గరికి వెళ్ళడమే కష్టం. హైకోర్టుకి ఎక్కడ వెళ్ళగలరు? కింద ఉండేటువంటి సివిల్ కోర్టుకి వెళ్ళడానికే వాళ్ళకు అడ్వకేట్ల దగ్గర డబ్బులు పెట్టుకోవడం సాధ్యం కాదు. అలాంటిది ఇవాళ ఖరీదైనటువంటి వస్తువు అయిపోయింది న్యాయం కూడా. న్యాయాన్ని కొనుక్కోవాల్సిందే. హైకోర్టుకు పోతే, సుప్రీంకోర్టులకు వెళ్తే వాళ్ళకి ఇచ్చే ఫీజులు లక్షలు. మరి వాటిని ఎలా భరించగలరు వీళ్ళు? దానికోసం పోయేదనుకుంటే వదులుకోవడం మేలు కదా అనుకుంటారు, లేకపోతే గుండె పగిలి చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. లేకపోతే ఎందుకంటే కుటుంబం గడవాల, ఆ భూమే వాళ్ళకు ఆధారం, జీవనాధారం, వ్యక్తిగా సామాజిక స్టేటస్ కూడా అది. అవును, భూమి ఒక మనిషి యొక్క మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది వివాదం అయితే. కుటుంబమే చిన్నాభిన్నం అయిపోతుంది, రోడ్డును పడుతుంది. అలాంటి అత్యంత కీలకమైనటువంటి భూమి సమస్య, హక్కు సమస్యను దాన్ని ఇంత జటిలం చేసేటువంటి ఒక చట్టం ఇది. ఈ చట్టం మేము కావాలని తేలేదు. ఇప్పుడు ఈ చట్టం ఇంత తీవ్రంగా వివాదాస్పదం అయిన తర్వాత ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అధికారులు కానివ్వండి, వాళ్ళ సలహాదారులు, వాళ్ళంతా చెప్పుకుంటున్న మాటలు ఏంటంటే, మంత్రి గారు ఈ చట్టం మేము తేలేదు, కావాలనేవి తేలేదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్సిస్ట్ చేసింది, దీన్ని ఈ చట్టం తీసుకురావాలని, తప్పని పరిస్థితుల్లో కేంద్రం మాట మీద తెచ్చామని చెప్తున్నారు. అది పాక్షిక సత్యం. 1990లో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత
కార్పొరేట్ సంస్థలు బడా కంపెనీలు భూములు కావాలి వాళ్ళకి, పరిశ్రమలు పెట్టాలన్నా ఇంకోటి, లేకపోతే భూములు ఒక ప్రాజెక్ట్ కట్టాలి, ప్రభుత్వానికి కూడా కావాలి, లేకపోతే ఒక ఎలక్ట్రిక్ లైన్లు వేయాలి, భూములు సేకరించాలి. భూమి ప్రభుత్వానికి అవసరమే, కార్పొరేట్ సంస్థలకు అవసరమే, ఇతర చిన్న చితక అందరికీ. స్థిరాస్తి వ్యాపారం పెరిగిన తర్వాత పట్టణాల చుట్టుపక్కల కాదు మండల హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల కూడా భూములు విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఈ భూమి విలువ పెరిగే కొద్దీ డిస్ప్యూట్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సరళీకృతమైనటువంటి చట్టాలు కావాలనేటువంటిది సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగానే ఒక ఆలోచన మొదలైనది. యూపీఏ ప్రభుత్వ కాలంలోనే, అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగానే జాతీయ స్థాయిలో ఇటువంటి కొన్ని ఆలోచనలు వచ్చినాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా చేసినాయి. మహారాష్ట్రలో ఒక చట్టం వచ్చింది, ఇతర 1-2 రాష్ట్రాల్లో కూడా చట్టాలు తీసుకొచ్చారు, అమలు చేశారు. వాటి అనుభవాలు వేరుగా ఉన్నాయి, అధ్యయనం చేయాలి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ను మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ ఒక రికమెండేషన్ ఇచ్చింది, ఒక డ్రాఫ్ట్ మహారాష్ట్ర చట్టాన్ని ఇతర చట్టాలను తీసుకొని అధ్యయనం చేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించారు దేశవ్యాప్తంగా. కానీ ఎక్కడ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో వాళ్ళు ఇలాంటి చట్టాలు వాళ్ళు తీసుకురావడానికి సాహసించాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తొందరపడ్డారు. 2 నెలలు కూడా కాకుండానే మే 30 తారీఖు 31 తారీఖు ముఖ్యమంత్రి అయ్యాడు. 2019 జూలై 30 తారీఖు ఎప్పుడో చట్టాన్ని ప్రతిపాదించాడు, ముసాయిదా బిల్లుని. అలా పెట్టడం, ఆమోదించడం, దాన్ని పంపించే ప్రయత్నం అటు పెట్టారు. ఎవరు దాని లోపాలు ఎక్కడ చెప్పారో ఏమో తెలియదు, కానీ దాన్ని ఉపసంహరించుకొని మళ్ళా 2020 ఆ మధ్యలో రెండో దాన్ని తయారు చేసి దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రానికి పంపిస్తే వాళ్ళు కొన్ని సలహాలు ఏవో ఇచ్చినట్టుంది అని అనుకోవాలి మనం, బయటికేమో చెప్పలేదు. వెనక్కి వచ్చింది, తిరుగు టపాల్లో వెనక్కి వస్తే దాన్ని మళ్ళా వాపస్ తీసుకొని మళ్ళా 3వ బిల్లును పెట్టి ఆమోదం చేయించి శాసనసభ శాసన మండలిలో 2020 జూలైలోనో ఎప్పుడో ఆగస్టులోనో కేంద్రానికి పంపించారు. 7 ఏడాది పాటు వాళ్ళ దగ్గర పెట్టుకొని 2023 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో అది రాష్ట్రపతి ఆమోదంతో ఈ లోపు వాళ్ళు దాన్ని ఆ స్థాయిలో కూడా ఆమోదించడానికి రెడీగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున వెళ్ళి పెద్ద ఎత్తున లాబింగ్ చేయించుకొని ఆమోద ముద్ర వేయించుకున్నారనేది మీడియాలో వచ్చింది ఈ మధ్యనే. 7 ఏడాదికి పైన అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు కేంద్రంలో ఆమోదం పొందకపోతే తర్వాత ఆమోదం పొందిందంటే దాని అర్థం అదే, వేరే చెప్పనక్కర్లే. పైరివీలు చేసుకుంటే తప్ప, పోయి వెంటబడితే తప్ప, దాన్ని ఆ బిల్లును కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తే తప్ప అక్కడ ఆమోదం పడలేదంటే ఈ మధ్యలో ఈ పైరివేలు చేస్తుంటారు అని అనుకోవాలి. అది ఆరోపణే కావచ్చు, కానీ ఇంత టైం ఎందుకు తీసుకున్నారంటే అప్పుడు అనుమానాలు వస్తాయి ఒకటి. రెండవది వచ్చిన తర్వాతనే ఇవాళ చెబుతున్నారు ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్, అది అమల్లో లేదని. అమల్లో లేదనేటువంటి ఈ మాట కూడా అర్ధసత్యం. ఏ విధంగా అయితే కేంద్రం చెప్తే మేము చేసామంటే అర్ధసత్యమో, వాళ్ళు ఎక్కడా చేయలేదు. ఇతర రాష్ట్రాల్లో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఎందుకు వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది అనేది ముందు సమాధానం చెప్పాలి. రెండవది, అమల్లో లేదనడం శుద్ధ తప్పు. నేను ఎందుకు చెప్తున్నానంటే దానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? అక్టోబర్ 17వ తారీఖు 2023లో గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇష్యూ చేశారు. ఈ చట్టం కేంద్రం నుంచి ఆమోదం రాష్ట్రపతి ఆమోదంతో వచ్చింది ఇది అని చెప్పి గజెట్ నోటిఫికేషన్ చట్టం నోటిఫై అయింది. నోటిఫై చేయడమే కాదు, నోటిఫై చేసిన తర్వాత దానికి ఒక ప్రత్యేకమైన జీవో జారీ చేశారు. అక్టోబర్ 21 జీవో నంబర్ 512 నవంబర్ 1వ తారీఖున ఇది అమల్లోకి వచ్చిందని చెప్పి జీవో కూడా జారీ చేశారు. మంత్రి గారేమో చట్టం అమల్లోకి రాలేదంటారు. దాని తర్వాత ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఆ చట్టంలో ఉండే సెక్షన్ 3 ప్రకారం ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్
భూమి సాధికార సంస్థ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తూ 2023 డిసెంబర్ 29వ తారీఖున జీవో నంబర్ 630ని జారీ చేసింది. అంటే స్టేట్ లెవెల్ అథారిటీ ఏర్పడింది. అంటే గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, జీవో ఇచ్చారు, అమల్లోకి వచ్చిందని స్టేట్ లెవెల్ అథారిటీని ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. ఇంకా జరగాల్సింది ఏంటంటే ఆ కింద యంత్రాంగాన్ని రెవెన్యూ డివిజనల్ స్థాయిలో దాన్ని ఏర్పాటు చేయాలి. టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీని మండల స్థాయిలో ఏర్పాటు చేయాలి. అవి రెండూ ఏర్పాటు అయిపోతే యంత్రాంగం ఏర్పాటైనట్టు. వెంటనే ఇక ఈ చట్టం అంతా కూడా అమల్లోకి పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది. అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఏం చేస్తుందంటే సర్వేర్ నంబర్ వారిగా నోటిఫై చేయడానికి సర్వే డిపార్ట్మెంట్ నుంచి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రికార్డులు తెప్పించుకొని వాటిని క్రోడీకరించి సర్వే నంబర్ల వారీగా లిస్టులు ప్రకటిస్తుంది, పబ్లిష్ చేస్తారు. సో ఇది మిగిలి ఉండేది. చట్టమే అమల్లోకి రాలేదు అని చెప్పే మాట దాని దారిని అది నడుస్తుంది, దాన్ని అమల్లోకి వచ్చేసింది. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి. ఇది ఈ ప్రక్రియ 4 రోజులు ఆలస్యం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా ఆయన ఏం చేయాల్సిన పనిలే, మళ్ళా దానంతకదే అమల్లోకి వచ్చేస్తుంది. కొత్త ప్రభుత్వం మారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము రద్దు చేస్తాము అని చెప్పి విస్పష్టంగా చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆ చట్టాన్ని రద్దు చేస్తే తప్ప చట్టం అమల్లోకి వచ్చేసింది, ఆపలేరు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, ఈ వివాదాలు ఏదైనా ఇప్పుడు ఒక భూమి మీద మరొక వ్యక్తి వచ్చి, వేరే వ్యక్తి వచ్చి లేని వివాదం సృష్టించాడు అనుకుందాం. సో అది వివాదాల బుక్లోకి వెళ్ళుద్ది ఆ ఆస్తి. ఇట్లా జరిగింది, దీన్ని మీరు చూడండి, ఇది మీదా కాదా అనే వివాదం ఒకటి తలెత్తింది, పలానా ఎక్స్ ఒక ఆయన వచ్చాడని చెప్పి ఆ అసలు సొంతదారుడికి కబురు చేస్తుందా ఈ అథారిటీ? అది వాళ్ళ బాధ్యత కాదు. అసలు నేను మొదటనే చెప్పా, సర్వే డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అన్నీ తీసుకొని నోటిఫై చేస్తే చూసుకొని అందులో తప్పులు ఉన్నాయి సరిదిద్దండి అని అప్పీల్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే హక్కుదారుడికి ఇచ్చారు. 2 ఏళ్ళు గడువు పెట్టారు. అంటే వీళ్ళు వాళ్ళకు డైరెక్ట్గా తెలియజేయరు. ఆన్లైన్లో పెడతారు, పత్రికల్లో చిత్తగా కనిపించని అడ్వర్టైజ్మెంట్లు భూసేకరణ సందర్భంగా ఇస్తారు కదా. భూసేకరణ చట్టం 2013 ప్రకారం మేము ఈ ప్రాజెక్టుకి కావాలి, ఈ కాలువ తవ్వకాడికి కావాలి, మేము ఇది సేకరించడానికి పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తున్నాము, మీకు ఏమన్నా ఉంటే అభ్యంతరం ఉంటే చెప్పండి అంట. అది చీమ తల అంత ఉంటుంది, మనకు అర్థం కూడా కాదు. ఆ పత్రికలు అందరూ చదువుతారు. అలాంటిదే మొదటనే వాళ్ళు చెప్పనప్పుడు డిస్ప్యూట్ ఉందని వాళ్ళు చెప్పరు కదా. చెప్పొద్దని వాళ్ళు కరప్ట్ చేసినా చేస్తారు ఈ అధికారికి, దీన్ని గోప్యంగా పెట్టండి అని. దొంగపత్రం ఇచ్చినోడికి అది పెద్ద విషయం కాదుగా. మనం జీవిస్తున్నదే అవినీతి సమాజంలో. అందువల్ల అవి వాళ్ళకి చేరే అవకాశమే లేదు. డిస్ప్యూట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయో చూడండి. మీకు మనందరికీ తెలిసినటువంటివే. స్థిరాస్తి వ్యాపారం పెరిగిన తర్వాత పట్టణాల్లో అసలు భూములు రక్షించుకోవడమే కష్టమైపోతుంది. దాని చుట్టూ కంచె వేసి పెట్టుకున్న బోర్డులు పెడతారు. ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రైవేటు భూమి, ఇది నా భూమి, దాని మీద మొబైల్ నంబర్ కూడా రాస్తారు. ఎవరన్నా వచ్చి చేస్తే నాకు తెలియజేయండి అని. అంటే కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉన్నది. ఎవడో పోయి ఆక్రమిస్తాడు, భూ మాఫియాలు ఉన్నాయి, వాళ్ళు పోయి ఆక్రమించేస్తారు, ఇది నాదేనంటాడు. అధికార పార్టీలో ఉండేవాళ్ళు భూ మాఫియాలో వెంటనే చేరిపోతారు. ఎవడు అధికారంలోకి వస్తే మాఫియాలు అక్కడే ఉంటాయి. వాడిని ఎవడు లోకల్ అఫీషియల్స్, స్థానిక అధికారులు వాళ్ళు ప్రశ్నించరు. పోలీసులు కానీ ఎంఆర్ఓలు కానీ వాళ్ళతోనే ఉంటారు. వాళ్ళ కమిషన్లు ఇచ్చేస్తారు. వాడు ఆ భూమిని లిటిగేషన్కు తీసుకొచ్చేస్తాడు. మనం పోయి మనది అని మనం కోర్టులో ఆర్గ్యూ చేసి తెచ్చుకోవాలి. అలాంటిది ఆ కోర్టులకు వెళ్ళే అవకాశం కూడా, దిగువ కోర్టులకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా ఈ చట్టం చేస్తున్నది. నేరుగా హైకోర్టుకు పోదామంటే హైకోర్టుకు పోయే అవకాశం కూడా లేదు, ముందు దాటాలి. సో ఇవన్నీ చేసేటప్పటికీ ఆ వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు, ఆ పెన్షనర్లు,
లేకపోతే ఆ హక్కుదారులు, లేకపోతే ఆడకూతుళ్ళే ఉంటారు, కొంతమంది వారసులు ఆడకు పిల్లలే ఉంటారు. వాళ్ళు ఎక్కడ తిరుగుతారు, ఎక్కడికి పోతారు? ఈ సమాజంలో ఉండే ఈ అకృత్యాల మధ్య వీటన్నింటినీ, ఈ హడ్డిల్స్ అన్నింటినీ దాటుకొని వాళ్ళ హక్కుని ఏ విధంగా రుజువు చేసుకోగలరు? చేసుకోలేకపోతే మనోవేదనతో ఆత్మహత్యలు పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి అదే ఆధారం. ఒక సెంటు భూమి, అవునండి, భూమి చాలా విలువైంది కదా ఇవాళ. పట్టణ ప్రాంతాల్లో ఇంకా విలువైంది, కోట్లు పలుకుతా ఉంది. గజాల్లో అమ్ముకుంటూ ఉంటారు. సెంట్లు కూడా కాదు, ఎకరాలు కాదు, గజాలే. లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూమి అనేది నథింగ్ బట్ లైఫ్. భూమి అనేది జీవితం. రైతుకి భూమి జీవితం, భూమి లేదా జీవితం లేదు, సింపుల్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని జిస్ట్ తెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం కారణంగా కొన్ని లక్షల డిస్ప్యూట్లు లేచే అవకాశం ఉంది. కొన్ని లక్షల డిస్ప్యూట్స్ రైజ్ చేయడంతో పాటు ఇవాళ వ్యవసాయ రంగం గిట్టుబాటు కాక సంక్షోభంలో ఉండి అప్పులలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆత్మహత్యలు చేసుకునేటువంటి రైతులు ఆత్మహత్య చేసుకుని రెండో స్థానంలో ఉన్నది. మహారాష్ట్ర మొదటి స్థానంలో, రెండో స్థానంలో. రేపు ఈ చట్టం వల్ల భూ హక్కును పరిరక్షించుకోలేక చేసుకునే ఆత్మహత్యల సంఖ్య ఏ విధంగా ఉంటుందో మనం ఊహించడమే కష్టం. ఇప్పుడు ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు. ఎస్టీలో 1/70 ఉంది, ఎవరు కొనకూడదు, అమ్మకూడదు. అలాగే ఎస్సీలకు ఇస్తారు అసైన్డ్ ల్యాండ్స్, అమ్మకూడదు, కొనకూడదు. ఈరోజు ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అసైన్డ్ ల్యాండ్స్ను కూడా అమ్ముకోవచ్చు అనే చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే అన్యాక్రాంతం అయిపోయినాయి. చాలా వరకు లక్షల ఎకరాల భూములు ఎవరెవరో చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన అంతో ఇతో ఇచ్చి అప్పులు ఉన్నాయని వాళ్ళ దగ్గర రాయించుకొని చేసేసుకుంటున్నారు. రేపు ఈ భూమి నాదే అంటాడు. ఈ మార్పు చట్టం ఒకటి వచ్చింది, ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయినాయి. ఆ భూములు ఇంక వాళ్ళకి అసలు దక్కకుండానే శాశ్వతంగా వాళ్ళ నుంచి దూరం అయిపోయేటువంటి అవకాశం వస్తుంది. ఎవడైతే ఆక్రమించుకుంటాడో భూమాఫియాలు, మనం ఇప్పుడు హక్కుదారుల గురించే మాట్లాడాం. అవును, ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ భూములు ఎన్ని ఉన్నాయి, ఇనాం భూములు ఎన్ని ఉన్నాయి, అవును, లేకపోతే మదర్సాలు ఈ వీళ్ళకి ఎన్ని ఉన్నాయి, వక్ఫ్ ల్యాండ్స్, కుంట పరంబోకులు ఉన్నాయి, చెరువు పరంబోకులు ఉన్నాయి, కెనాల్ ఒడ్డున ఉండేటువంటి భూమి సేకరణ చేసి మిగిలిపోయి ఉంటుంది, వాటి భూములే ఉన్నాయి. రకరకాల భూములు ఈరోజు ఆక్రమించేస్తున్నారు. అవును, ఆ ఆక్రమణలన్నీ కూడా సక్రమం చేసుకుంటారు. పోయి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర చిట్టాలు రాయించేస్తాడు. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత అది వాళ్ళకే, ఇక అబ్జెక్షన్ పెట్టేవాడు కూడా లేడు కదా. అది సమాజం ఆస్తి, అది ప్రజల ఆస్తి. అబ్జెక్షన్ ఎవడు కూడా చేయరు. మనకెందుకులే అంటారు, మన భూమి అనుకుంటాడు. వాటితో మనకు తగ్గ దిక్కు లేకపోతే సర్కారు భూమికి ఎవడు పోయి క్లెయిమ్ చేసేది? చేస్తే దాడులు చేస్తారు, చూస్తున్నాం కదా. అందువల్ల భూమాఫియాలు హత్యలు చేస్తారు, దాడులు చేస్తారు, కేసులు పెడతారు, హింసిస్తారు. వాటిని భరించి ప్రభుత్వ ఆస్తులను కూడా, ప్రజల ఆస్తులను, ప్రజల భూములను కూడా కాపాడుకోవడం సాధ్యం కాదు. సో లక్ష్మీనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుతున్న మాట ఏంటంటే పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం, పెత్తందారులు అవతల పక్కన ఉన్నారు, నేను పేదల మనిషిని అని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ భూ హక్కు చట్టం కారణంగా పెత్తందారులకి వాళ్ళు ఏమైనా చేసి ఎందరి భూములను ఆక్రమించుకునేందుకు వాళ్ళకు ఒక దారి ఇది. కార్పొరేట్ సంస్థలకు, పెత్తందారులకు, గ్రామ పెత్తందారులకు, భూమాఫియా, ప్రధానంగా భూమాఫియాలకి వత్తాసు పలికేటువంటి చట్టం ఈ చట్టం. వాళ్ళకి వాళ్ళ అక్రమాలను సక్రమం చేసేటువంటి చట్టం ఇది. నిజమైనటువంటి స్థిరాస్తి హక్కుదారుడికి, అది భూమి కానీ పట్టణ ప్రాంతాల్లో 500 లేకపోతే 600 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఉన్నటువంటి వాడైనా సరే, ఈ స్థిరాస్తి ఏ రూపంలో ఉన్నా వాళ్ళందరికీ ఇది శరాఘాతం, గొడ్డలు పెట్టు. వాడు రక్షించుకోవడానికి ఇక కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన
పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడెక్కడో ఆఫీసులో ఒక దొంగ ఎంట్రీ చేస్తే వాడు కంటికి రేపులా కాపాడుకోవడం కూడా సాధ్యం కాదు. తెలియదు కదా, కంటికి కనిపించదు కదా, ఎవడు చెవిలో వేడి కదా. 2 ఏళ్ళు గడిచిపోతే నేను 2 ఏళ్ళు గడువు ఇచ్చాను, నువ్వు రాలేదు, నువ్వు చెప్పలేదు అని అంటే 2 ఏళ్ల లోపు వాడికి తెలియాలి కదా, తెలిసే అవకాశమే లేకుండా చేస్తారు కదా. అలాంటి అవినీతికర వ్యవస్థలో మనం ఉన్నాం కదా. లేకపోతే వాడి దగ్గరికి పోతే ఏం చేస్తాడు? నువ్వు ఇప్పుడే చెప్తున్నారు కదా, పోలీసులే పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వేరే అంశమే కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి పోతే ఎందుకయ్యా నీకని పోలీసు అధికారులు కూర్చొని పెట్టి మధ్యస్థాలు చేశారు. నీకు కావాలా ఈ ఎన్నికలు? నీ ప్రాణాన్ని మీదకి తెచ్చుకుంటావా అని. ఇప్పుడు ఈ ఆస్తి తగాదాలు కూడా వాడి దగ్గరికి పోతే అక్కడ వాళ్ళు ఏం చెప్తారు? ఈ డిస్ప్యూట్ వచ్చిందయా, ఎందుకు వాడితో మాట్లాడి ఏర్పాటు చేసుకోరా, ఎంతో కొంత తీసుకొని సెటిల్ చేసుకో, ఎందుకు వచ్చిన గొడవ నీకు? నీవు బక్కజీవివి, ఆడపిల్లలు ఉండేవాడివి, నువ్వు ఎక్కడ తిరుగుతావు? ఇవన్నీ పని మానుకొని పోవాలా, డబ్బులు ఖర్చు పెట్టుకోలేవు, అయినా కాకపోవచ్చు. మంచిగా చెప్పినట్టే వాని ఉండేటువంటి ఆస్తిని ఇంకొకడికి దఖలు చేసేటువంటి ఇది జరిగిపోతుంది. అందువల్ల ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి, బీసీలకి, లేకపోతే మైనారిటీలకి, ఎస్టీలకి, నేను పేదవాడు మనిషిని, పెత్తందారులు వేరే వాళ్ళు అనేటువంటి చెప్పేదానికి నిజాయితీ ఉంటే, ఆ మాటలో నిజాయితీ ఉంటే ముందు ఈ చట్టాన్ని ఉపసంహరించు, బహిరంగంగా ప్రకటించు, ఈ చట్టాన్ని నేను ఉపసంహరించుకుంటున్నానని బేషరతుగా, అప్పుడు ఆ మాటకి ఏమన్నా కొద్దిగా విలువ ఉంటుంది. చూశారుగా, ఇది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, భూ హక్కు చట్టం అనేది అవినీతి, అక్రమాలు ఇవి చేసేందుకు ఏమాత్రం వెనుకాడని పెత్తందారుల కోసం, ఆ పెత్తందారులకు మార్గం సుగమం చేయడం కోసం గాను వారి అక్రమాలకి, అవినీతికి తీసుకొచ్చిన చట్టం ఇది. ఆ మేరకు ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది చిన్న సన్నకారు రైతుల నెత్తి మీద వేలాడుతున్న కత్తి. లక్ష్మీనారాయణ గారు విలువైన సమయాన్ని వెచ్చించి దీని మీద మాకు అవగాహన పెంచారు. నమస్కారం మీకు. థ్యాంక్ యూ సో మచ్.